నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రవీణ్ పగడాలాది రోడ్డు ప్రమాదం అనడానికి నమ్మడానికి లేదని మొదటి నుండి నేను చెబుతున్నా. మాజీ ఎంపీ హర్ష్ కుమార్. క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపనోత్సవం. ఏపీ క్రెడై చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ కి అభినందన సత్కారం. ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, క్రెడై రాష్ట్ర నాయకులు హాజరు. ప్రపంచ వేడుకగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి తుమ్మల తాతారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. ఎంబీబీఎస్లో ఉచిత సీటు సాధించిన దళిత యువతి పోతుల చిట్టి శ్రీకి రూరల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కారం. పేద మహిళలకు చీరలు పంపిణీ. తాను మొదటి నుండి పాస్టర్ ప్రవీణ్ పగడాలాది రోడ్డు ప్రమాదమని నమ్మడం లేదని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అదే బుల్లెట్తో పోలీసుల సమక్షంలో నేను వెళ్తా, ఎలా చనిపోతానో చూస్తానని పేర్కొన్నారు. పోలీసులు విడుదల చేయకుండానే సీసీ ఫుటేజీలు ముందుగానే వచ్చాయి. దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా ఆ సీసీ ఫుటేజ్లను విడుదల చేయించారని, ప్రవీణ్ పగడాల తాగుబోతని చెప్పడానికి వీడియోలు విడుదల చేయించారని ఆరోపించారు. ఈ వీడియోలు వాస్తవమని నేను నమ్మడం లేదన్నారు. ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. కొంతమంది మతోన్మాదులని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అబోలేషన్ ఆఫ్ హిందూ యాక్ట్ మీద ప్రవీణ్ పగడాల మంచి సందేశం ఇచ్చేవారని అన్నారు. రోడ్డు ప్రమాదం అయితే ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకువెళ్లరు. బ్యాంక్ అకౌంట్ ఎందుకు సీజ్ చేశారు? దీన్ని ఎవరు చూస్తున్నారో తెలియాలని అన్నారు. విజయవాడలో జరిగే 23, 24, 25 క్రీస్తు సువార్త పండుగలు తెంపెల్లి మీటింగ్కి ప్రవీణ్ పగడాల వస్తున్నారు. రాజమండ్రిలో శనివారం సాయంత్రం 5 గంటలకు క్రొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్నామని అన్నారు. అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. వీడియోస్ అన్నీ కూడా పోలీసులు రిలీజ్ చేయకముందే వచ్చినాయి. రిలీజ్ చేయకముందే వస్తే అందరూ దాని మీద రీసెర్చ్లు చేసేసారు. చాలామంది ఈ పోలీసులు లీక్ చేశారు వీడియోలని కొంతమంది అన్నారు, ఈ ఫేక్ వీడియోస్ అని కొంతమంది అన్నారు. మొన్న పోలీసులు అయ్యే వీడియోలని మళ్ళీ కొత్తగా రిలీజ్ చేసేంత వరకు కూడా పోలీసులే ఈ వీడియోలను వాళ్ళకి ఇచ్చారన్న సంగతి బయలుపడలేదు. అసలు ఇన్వెస్టిగేషన్లో అంటే పబ్లిక్ని, ప్రజల్ని మోటివేట్ చేయడానికి ఈ వీడియోల ద్వారా ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోల్ని రిలీజ్ చేశారు. అన్నీ కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడలేదు. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలెవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడిన మాటలు ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతోన్మోద శక్తులంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని, హిందువుల్ని తరిమి కొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్,
దాని మూలాలు ఉన్న బీజేపీ, బీజేపీ ఒకటి అనుకోండి, వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా, వాళ్ళలో ఉన్న మతోన్మాదం, హైలీ ఇంటలెక్చువల్ బాడీసు జరిపించిన హత్య. ఎలాగా చెప్తున్నారు హర్ష్ కుమార్ గారు మీరు? మళ్ళీ చెప్తున్నాను, హిందువులు ఎవరికి సంబంధించిన, హిందువులు అందరూ మంచోళ్ళే, క్రైస్తవులు మంచోళ్ళే, ముస్లింలే మంచోళ్ళే. కొంతమంది ముస్లింలు జిహాద్ అంటూ టెర్రరిస్టులుగా తయారయ్యి మన దేశం మీదే దాడి చేసే పరిస్థితులు. హిందువులు కూడా కొంతమంది, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే సంఘ పరివార్, ఈ సంఘ పరివార్ అంటే ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏళ్ళు ప్రపంచం చూస్తుండగానే బాబరీ మసీదుని కోలుగట్టారు. ఒక భారతదేశంలో స్వాతంత్రం తర్వాత, భారతదేశంలో స్వాతంత్రం రాకముందు ముస్లింలు పరిపాలన చేసినప్పుడు హిందూ దేవాలయాల్ని కూల్చిన సంఘటనలు మనం చాలా చూసాం. ఎక్కడ కూడా బ్రిటిషర్స్ హిందూ దేవాలయాలు అనే జోలికి కానీ, ముస్లిం దానికి జోలికి కానీ వెళ్ళలేదు. అయిపోయిన తర్వాత ప్రవీణ్ పగడాల అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నాడు. చాలా ఇంటలెక్చువల్, చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి. ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. 2025-27 సంవత్సరానికి సంబంధించిన క్రెడై రాజమహేంద్రవరం పాలకవర్గ ప్రతినిధుల బాధ్యత స్వీకరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రెడై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ను సముచిత రీతిలో సత్కరించారు. క్రెడై రాజమహేంద్రవరం మేనేజింగ్ కమిటీ 2025-27 సంవత్సరానికి సంబంధించిన పాలకవర్గ ప్రతినిధుల బాధ్యత స్వీకరణ మహోత్సవం హోటల్ మంజీరాలో నిర్వహించారు. మేనేజింగ్ కమిటీ 2025-27 సంవత్సరానికి గౌరవ చైర్మన్గా మన్నే సుబ్బారావు, చైర్మన్గా సురవరపు శ్రీనివాస్, ప్రెసిడెంట్గా మన్నే సంతోషి ఫణికుమార్, ఉపాధ్యక్షులు వెలుమూరి భీమశంకర్రావు, రెడ్డి రామకృష్ణ, పూడి వెంకట శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ చల్లా బాలుమురళీకృష్ణ, ట్రెజరర్ టీవీఎల్ నరసింహరావు, ఎన్విరాన్మెంట్ కమిటీ మెంబర్ శేఖర్ రెడ్డి కర్రీ, జాయింట్ సెక్రటరీ కోన మోహన్ రావు, వై గురుదేవ్, కాటూరు మల్లికార్జునరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు ఎజ్జు శ్రీనివాస్ కిరణ్, రావిపాటి రఘు గణేష్, అరిగెల పృథ్వీచరణ్, రుత్తల అనిల్, ఎన్వివిఎల్ నారాయణ, బల్లావర ప్రసాద్, గౌరవ సలహాదారు కర్రి సీతారామరెడ్డి, జీవివి సుబ్రహ్మణ్యం, ఎం రంగప్రసాద్, సాంకేతిక సలహాదారులు కొత్తల జితేంద్ర సాయిరాం, యూత్ కోఆర్డినేటర్ కాన్రేగుల చంద్రశేఖర్, కిలపర్తి నాగసుమంత్, యూత్ కమిటీ తరుణ ఆచారి, ముల్లపూడి అజయ్ భాను, పాటంశెట్టి, ఎస్ఎస్ ఫణీంద్ర, హరి మల్లిన తదితరులు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకుడు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, రుడా మాజీ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి, ఛాంబర్ పూర్వ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవ్వర్, బోర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు, ప్రసాదుల హరినాథ్, కేశవభట్ల శ్రీనివాస్, పుల్లెల సత్యనారాయణ, నండూరి సుబ్బారావు, ఇసుకపల్లి శ్రీనివాస్, అయ్యల గోపి, ఎం తాతయ్య నాయుడు, రెడ్డి రాజు, గేడి అన్నపూర్ణరాజు, బుడ్డిగ రవి, అత్తిలి రాజు, కడియాల వరబాబు, కొత్త బాలమురళీకృష్ణ దంపతులు, సూరంపూడి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. బుడ్డిగ శ్రీనివాస్ని క్రెడై సభ్యులు కుటుంబాలతో సహా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ క్రెడై సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ క్రెడైకి అండగా ఉంటామని, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. క్రెడై రాష్ట్ర అధ్యక్షుడు వైఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ తరువాత రంగంగా రాణిస్తున్న భవన నిర్మాణ రంగంలో క్రెడై నిబద్ధతతో పనిచేస్తూ రేరా రాకముందే నియమావళి రూపొందించుకొని పారదర్శకంగా వ్యవహరిస్తోందని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద పలు సేవా కార్యక్రమాలు క్రెడై చేపడుతోందని వివరించారు. అలాగే సీనియర్ సభ్యులు క్రెడై భవనానికి స్థలం బహుకరించిన సురవరపు రామారావు, అలాగే ధారా సూర్యనారాయణ, చక్రధర్రావులతో పాటు మెరపల శ్యామలరావు, నందేపు శ్రీనివాసులను సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ని గజమాలలతో దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. పలువురు పూలమాలలతో పుష్పగుచ్చాలతో శాలువాతో సత్కరించారు. అనంతరం బుడ్డిగ శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మాకిచ్చాం, దాని తగ్గట్ల ల్యాండ్ వాల్యూస్ అయితే పెరగకుండా మేమైతే కాపాడాం. బట్ వ్యాపారస్తుడిగా ఇప్పుడు నేను మాట్లాడేది ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక వ్యాపారస్తుడిగా. ఎందుకంటే మాది కూడా 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం. నా తండ్రి ఎదుర్కొంటానే ఉన్నారు, మాజీ శాసన మండలి సభ్యుడు. 40 సంవత్సరాల సుదీర్ఘ వ్యాపార సంస్థలు నడుపుతున్న వ్యక్తులుగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా వ్యాపార సంస్థలో మనం ఎదుర్కొన్న సమస్యలు మనకు అవగాహన కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన వ్యాపారం మన కోసం చేస్తున్నామా, బ్యాంకర్స్ కోసం చేస్తున్నామా, లేకపోతే మన దగ్గర ఉన్న కార్మికుల కోసం చేస్తున్నామా, ఒక్కొక్కసారి అనిపించేస్తాం. లక్షణం ఆ వ్యాపారస్తులు బంగారు బాతులు ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగుతుందన్న విషయం మనం అందరం కూడా గమనించాలి. ఇది వాస్తవం. ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడతాను, ప్రభుత్వం పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేగా మాట్లాడతాను. ప్రభుత్వాలు మీకోసం పని చేయాలి. ఈ ప్రభుత్వం అయితే, ఈ కూటమి ప్రభుత్వం మీకోసం మీ యొక్క సహకారంతో వచ్చింది కాబట్టి ఏ సమస్య ఉన్నా తప్పకుండా స్పందిస్తాం. మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం క్రెడైకి ఒక విశిష్టత ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అనేకమైన రాష్ట్ర సమస్యలపైన స్పందించేవారు, అనేకమైన రాష్ట్ర సమస్యలపైన చర్చించేవారు, మా దృష్టికి తీసుకొచ్చేవారు. దీనిపైన మీరు స్పందించాలని అనేవారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయగలిగే సామర్థ్యం కలిగిన నగరంగా రాజమహేంద్రవరం ఉంది. ఇక్కడి నుంచి ఎవరైనా ఉంటే బాగుండని అనుకున్నాం. మరి ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఆలోచించి ఈరోజు మీ ప్రతినిధిగా శ్రీనివాస్ గారిని ముందుకు పంపించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇటు వినియోగదారుల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం యొక్క సాధక బాధలను కూడా అవగాహన చేసుకొని ఇరువురి మధ్యన ఒక వార్త కింద క్రెడై ఉండాలని, ఆ బాధ్యత చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తెలిసిన వ్యక్తిగా నాకు ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఎప్పటి నుంచో బాగా పరిచయం. అందుగురించనే వీళ్ళు వ్యాపారం చేసినప్పుడు నేను ఒక వ్యాపారస్తుడిగా డిఫరెంట్ ట్రెడిషన్ అనుకోండి, అప్పుడు నేను వ్యాపారస్తులు బాగోవాలని కోరుకుంటాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏమన్నారంటే వ్యాపారస్తులు అంటే బంగారు బాతులు లాంటి వాళ్ళు గుడ్లు పెట్టించుకోవాలి కానీ పీక కోసేయకూడదని మహానుభావుడు అందరికీ చెప్పారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పాటిస్తున్నారు. మహేంద్రవరం చాప్టర్ తరపున మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికేయులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాజమండ్రిలో 2025-27 కాలానికి రాజమండ్రి చాప్టర్ న్యూ బాడీ ఇన్స్టలేషన్ మేనేజింగ్ కమిటీ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం జరిగింది. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నూతనంగా ఎంపికైనటువంటి టీంకి వారి యొక్క కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రీసెంట్గా ఏప్రిల్ 23 విశాఖపట్నంలో 2025-27 టెన్యూర్కి గాను క్రెడై ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాప్టర్కి ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో స్టేట్లో ఉన్నటువంటి 20 చాప్టర్స్ కూడా రాజమహేంద్రవరం చాప్టర్ని గుర్తించి గౌరవించి క్రెడై ఏపీ చాప్టర్ చైర్మన్ పోస్టు మరి యునానిమస్గా బుడ్డిగ శ్రీనివాస్ అయినటువంటి నాకు, మా
మా చాప్టర్కి కూడా ఆ గౌరవాన్ని ఇచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను క్రెడై ఏపీ చైర్మన్ అవడానికి ముఖ్య కారకులైనటువంటి క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ మెంబర్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా 1994లో రాజమండ్రి అపార్ట్మెంట్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా ఏర్పడినప్పటి నుంచి కూడా బిల్డర్స్ ఇష్యూస్ మీద అనేక సందర్భాల్లో మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలకి రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీరు ఇచ్చినటువంటి సపోర్టు, మీరు ఇచ్చినటువంటి ఎలివేషన్ వలన ఇవాళ రాజమండ్రి చాప్టర్ స్టేట్లో కూడా మరి గుర్తింపు గౌరవం తెచ్చుకోగలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుని మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రెడై ఏపీ చైర్మన్గా నా ముందున్నటువంటి లక్ష్యం ఒకటే, 20 చాప్టర్స్లో ఉన్నటువంటి మెంబర్స్ ఆకాంక్షల మేరకు మేము పనిచేస్తాము. క్రెడై అంటే మీ అందరికీ తెలుసు, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ మారుపేరు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రెరా చట్టం అనేది తీసుకొచ్చి బిల్డర్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకురావడానికంటే ముందే క్రెడై నేషనల్ తరపున మేము ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ తయారు చేసుకుని మా సభ్యులందరికీ కూడా ఇచ్చి క్రెడైలో ఉన్నటువంటి మెంబర్స్గా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక నిబద్ధతతోటి వ్యాపారం చేయాలి, నిజాయితీగా చేయాలి, ఒక డిసిప్లిన్డ్గా ఆర్గనైజ్డ్ వేలో ఉండాలి అని చెప్పేసి మేమందరం కూడా ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ మేరకు నడుచుకుంటున్నటువంటి ఆ ప్రవర్తన నియమావళి అనేది మేము తయారు చేసిందే. అదే కొద్దిపాటి మార్పులతో ఒక రకంగా రెరా చట్టంగా రూపుదిద్దుకుందని చెప్పేసి సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఎలాగున్నామో భవిష్యత్తులో మరింత కన్జ్యూమర్స్ యొక్క ఆదరణ చూరగొనే విధంగా మా నడవడిక, మా సభ్యుల ప్రవర్తన, మా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కొంత స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని డ్రైవ్ చేయడానికి స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలాగే లోకల్ బాడీస్ నుంచి చాలా సపోర్ట్ అవసరం ఉంది. సో బిల్డర్స్గా మేమందరం కూడా మా కన్జ్యూమర్స్కి మేమేం చేయగలం, మా స్థాయిలో ఎంతవరకు వాళ్ళకి రీచ్లోకి మేము మా ప్రోడక్ట్ని ఇవ్వగలుగుతామని ఆలోచన చేసి మేము కూడా నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్వాలిటీలో రాజీ పడకుండా మా రేట్స్ కొంత తగ్గించుకుని మేము ఇవాళ మా ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తున్నాము. ఒక నిబద్ధత సెల్ఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కలిగిన సంస్థ అండి ఇది స్టేట్లో 21 స్టేట్లో 230 చాప్టర్లు 13,000 మంది మెంబర్స్తో కలిగినటువంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. ఈ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్కి క్రెడై ఆంధ్రప్రదేశ్కి 2025-27కి కొత్తబాడిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే దీనికి రాజమహేంద్రవరం నుంచి శ్రీ బుడ్డి శ్రీనివాస్ గారు చాలా సీనియర్ అయిన ఎంతో అనుభవం ఉంది వారికి. అలాగే నేను క్రెడై విశాఖపట్నం చాప్టర్ నుంచి ప్రెసిడెంట్గా స్టేట్కి, మన విజయవాడ నుంచి దాసరి రాంబాబు గారు జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది అనానమస్గా. మేము ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ఇష్యూస్ని ఆనరబుల్ మున్సిపల్ మినిస్టర్ కానీ, రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మినిస్టర్ గారు కానీ ఎన్నో ఇష్యూస్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి వారు ఒక కమిటీని ఫామ్ చేసి మిగిలిన స్టేట్లో ఎట్లా ఉందో ప్రాక్టీస్ స్టడీ చేసి సైంటిఫిక్గా అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఈ యొక్క రిలాక్సేషన్స్ అన్నీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రభుత్వానికి మా క్రెడై ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే సింగిల్ విండో సిస్టమ్ అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్ టీడీఆర్ అవ్వచ్చు, మిగిలిన నాలా అవ్వచ్చు, నాలా కూడా ఆల్మోస్ట్ తీసేసామని చేసి మనం అనౌన్స్ చేశారు. ఆ ప్లేస్లో ఏదో నామినల్గా ఏదో పెడదామని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఇలాగ ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. త్వరలో ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి కొత్త భూమి అనేది రావడం జరుగుతుంది. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని 0.25% తగ్గించడంతో హౌసింగ్ లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గి ఇది కొనుగోలుదారులకి ఈఎంఐలు కట్టుకోవడం చాలా సులభతరంగా ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క రియల్ ఎస్టేట్ సెక్టర్ మరింత గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ క్రెడై రాజమహేంద్రవరం న్యూ బాడీ ఇన్స్టలేషన్ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయిన్ శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ క్రెడై ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ జయంతిని ప్రపంచంలోని ప్రజలందరూ వేడుకల్లా నిర్వహిస్తారని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు తుమ్మల తాతారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
భారతదేశ సమగ్రతకు, ఐక్యతకు భారత రాజ్యాంగం స్ఫూర్తినిస్తుందని అన్నారు. విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ అందరికీ అందించాలని రిజర్వేషన్లకు రూపకల్పన చేశారని అన్నారు. దేశంలో పేదరికం పోయి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కృషి చేశారని అన్నారు. ఆ మహనీయుని జన్మదిన వేడుకలు ప్రపంచమంతా జరుపుకుంటుందని పేర్కొన్నారు. మాల మహానాడు నాయకులు వేలాది మందికి భోజనాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అలాగే దళిత యువతి పోతుల చిట్టి MBBSలో ఫ్రీ సీట్ సాధించిన సందర్భంగా ఆమెను అభినందించి సత్కరించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 3,000 మందికి భోజనం ఏర్పాట్లు చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ మణి, KK సంజీవరావు, LV ప్రసాద్, TDP నాయకులు కాశీ నవీన్ కుమార్, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, BSP నాయకులు పట్నాల విజయ్ కుమార్, ఇసుకపట్ట రాంబాబు, కండవల్లి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా యొక్క ఏదైతే బాలిక ఉందో ఆ బాలికకి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఇది కేవలం తాతారావు మనసులోంచి వచ్చిన కార్యక్రమం. ఎందుకంటే తాతారావు ఉద్యోగ రీతికి వచ్చినా సరే అతను దళిత ఏరియాని నాటాక వదలకుండా దళితపేటలోనే ఉంటూ దళితులకు సేవా దృక్పథంతో ఇది 15వ సంవత్సరం అవుతుంది ఈ యొక్క కార్యక్రమాలు చేయడం. ఈ 15 ఏళ్ళ నుంచి ఇలాగే అన్నదాత కార్యక్రమం, అన్నదానం చేయడం, అలాగే పుట్టినరోజులు, అలాగే సన్మానాలు, అలాగే ప్రతి వారికి పేద ప్రజలకు చేరువని కూడా చేస్తున్న తాతారావు గారికి మరి మరొకసారి జయభూమి తెలుపుతున్నాం. అలాగే ఎస్సీ కార్పొరేషన్ మా పాప మణి గారు, బొచ్చి చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయనకి అనేకమైన కార్యాలు ఉన్నాయి, కానీ ఎన్నో పనులు పొద్దున్న నుంచి 20 సంవత్సరాల్లో 20 సంవత్సరాల యువకుల్లాగా నాకంటే మాకంటే ఇక్కడ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అయిన మణి గారికి, బొచ్చి చౌదరి గారు సీనియర్ రాజకీయ నాయకులు. ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా మనం సరిపోము. ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ ప్రధానమంత్రి కాదు. కొంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం తరపున కోరుకుంటున్నామండి. సార్ ఎలా చూడండి మణిగారు వద్దలాలి డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. పోవాలి పేదరికం. రంజాన్ ఎలాగో, క్రిస్మస్ ఎలాగో, శ్రీరామనవమి ఎలాగో, అంబేద్కర్ గారి జయంతి కూడా అంతే. మనకి చంద్రబాబు గారు వస్తూ ఉన్నారు. ఇవాళ ఎస్సీ సప్లైని మళ్ళీ అమలు చేస్తూ ఉన్నాం. అమ్మాయి లాంటి వాళ్ళని డైరెక్ట్గా వేసి సక్రమంగా అమలు అయ్యేలాగా చూసుకోమంటున్నాం. బీసీలు, ఎస్సీలు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇచ్చేస్తా ఉన్నాం. విదేశీ విద్యకు డబ్బులు ఇస్తా ఉన్నాం. పెన్షన్లు పెంచి 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాం. 65 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 4,000, 6,000, 10,000, 15,000 రకాల పెన్షన్లు మనం ఇస్తా ఉన్నాం. చేసేటప్పటికే మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ జరగబోతా ఉంది. ఇవన్నీ ఆలోచన తీసుకుని ముందుకు సాగుతూ పేదరికం పోవాల్సిన అవసరం ఉంది. పని దొరకాలి, ఉద్యోగం దొరకాలి. అందుకనే చంద్రబాబు గారు కూడా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం మన బిడ్డలను తనిఖీ చేసి సర్వే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంలో వర్కౌట్ చేస్తూ ఉన్నాం. దాని చాలా వెహికల్స్ ఇచ్చాం, మర్చిపోగానే కార్లు ఇచ్చాం, ట్రాక్టర్లు ఇచ్చాం, ఆటోలు ఇచ్చాం. అలాగా మళ్ళా స్వయం ఉపాధి కోసం శాంక్షన్ వస్తున్నాయి, ఆదరణ పనిముట్లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని పేదల నుంచి బయటకు రమ్మని కోరుకుంటూ ఈరోజు పంతమూరులో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఉద్యమంలాగా చేస్తున్నారు. అక్కడ తెంచుకోవాలలో మొదలైంది, నాకు పంతమూరులో మొదలైంది, కోలమూరులో మొదలైంది. ఇంత బ్రహ్మాండంగా మీరు చేస్తా ఉన్నారు. అభినందనలు. మరి ముఖ్యంగా ధన్యవాదాలు. తాతారావు గారి ఆధ్వర్యంలో బొచ్చి చౌదరి గారికి ఏదైతే మన యొక్క 134 జయంతి ఉత్సవాల్లో ఆయనకి ఒకసారి ఆయనకి సన్మానం చేసి ఆయన సంతోషపరచాలనే ఉద్దేశమే మా యొక్క హలో హలో ఓకే ఓకే రమేష్
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పెద్ద వేడుక. కారణం పూజ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 134వ జన్మదినోత్సవాన్ని ఘనంగా వాడ ప్రపంచవ్యాప్తంగా చేసుకోవడానికి కారణం భారతదేశ సమగ్రతను కాపాడటంలోనూ వివిధ ప్రాంతాలని మతాలని ఐక్యం చేయడంలోనూ సమాజ స్థాపన కోసం ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని ఏ విధంగా రగిల్చారో మనం చూసాం. దాని పర్యవసానంగా ఇవాళ సమాజం వివిధ వర్గాలతో విడిపోకుండా భారతదేశం అంతా ఒక మాట మీద నిలబడటం, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం నడవటం, సమాన అవకాశాలు రావాలన్న తపంతో ప్రయత్నాలు చేయడానికి కారణమని మనం చేస్తూ ఉన్నాం. పేదరికంలో పుట్టి కష్టాలు అనుభవించి పేదల కష్టాలు తెలుసుకున్న వ్యక్తిగా విద్యా వ్యాప్తికి విద్యం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇవ్వడం, అందరికీ సమకూరాలన్న ధ్యేయంలో కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి మహాశయుడి స్ఫూర్తితో మనం ముందుకు సాగాలి. ఇన్ని సంవత్సరాల స్వాతంత్రాలు కూడా పేదరికం ఇంకా తొలగలేదు. సంపద పెరుగుతుంది, దేశంలో సంపద పెరుగుతుంది. అది కానీ కొంతమంది చేతుల్లో దురస్కరం. పేదరికం పోయిన రోజునే ప్రతి వారికి విద్యా వైద్యంలో సమాన అవకాశాలు వచ్చిన రోజునే ఈ సమానత్వం సిద్ధిస్తుందని సౌన్యంగా మనం చేస్తూ అంబేద్కర్ ఆశయాలను నడుపుతాం. దేశ సమగ్రతను కాపాడుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా పని కల్పించేలాగా, నీడ కల్పించేలాగా, ఆకలి తప్పుతో అలమటించిన రాజ్యం ఉండేలాగా చూసుకోవడం మనందరం కృషి చేద్దామని అదే మనం మహానాయకుడు శ్రీ అంబేద్కర్ గారికి ఇచ్చే ఘనమైన నివాళని సౌన్యంగా మనం చేస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే అని మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. అంబేద్కర్ పూలే జయంతోత్సవాల సందర్భంగా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం పురస్కారాల ప్రధానోత్సవ సభ జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేన ఆధ్వర్యంలో ఆదిరెడ్డి అప్పారావు, జేబీ రాజును సత్కరిస్తున్న మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే శ్రీనివాస్, సంఘ నాయకులు, అధ్యక్షుడు జేబీ రాజును అంబేద్కర్ పురస్కారంతో, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావును పూలే పురస్కారంతో సత్కరించారు. అవార్డు గ్రహీతలు నగర తొలి మహిళా మేయర్ వీర రాఘవమ్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తేదేపా జిల్లా అధ్యక్షుడు జవహర్, భాజపా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, జనసేన రాజమహేంద్రవరం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సంఘం నాయకులు గుమ్మడి సమర్పణరావు, ఎల్వి ప్రసాదరావు, పేక అసాదుల్లా అహ్మద్, పి రాము, జార్జ్ యాంటోనీ తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో జన్మించారు. వారు అయినప్పటికీ కూడా బడుగు బలహీన వర్గాలకి సత్య శోధన సంస్థ అనే దాన్ని స్థాపించి, సత్య శోధన సంస్థ అంటే ఆయన హృదయానికి తగ్గినటువంటి ఆలోచనలు, సమాజంలో ఆధారున్నటువంటి పరిస్థితులు, వారి మహిళల గురించి కావచ్చు, అనేక మంది విద్య కోసం కావచ్చు, ఆయన పాటుపడినటువంటి పెద్దల్ని శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారిని వారి అవార్డుతో ఈవేళ సత్కరించారు. ఆయన పెనుగొండలో పుట్టి డిఎన్ఆర్ కాలేజీలో చదివి, ఆంధ్ర యూనివర్సిటీలో చదివి, లెక్చరర్ ఉద్యోగం చేసి, మంచి రాఘవమ్మ గారి కుటుంబం, వాళ్ళ నాన్నగారు మన రాజమండ్రిలో చాలా గౌరవనీయులు, పెద్దలు, ఒక చిట్పట్ కంపెనీ స్థాపించి వారి కుమార్తెను ఆయన పెళ్లి చేసుకోవడం ఒక విధంగా అప్పారావు గారు అదృష్టంలో నేను భావిస్తున్నాను. వారి ఇంటికి, వారి చిట్పట్ కంపెనీకి వెళ్ళేవాడిని. నేను కూరగాయల మార్కెట్లో ఉన్న చిట్పట్ కంపెనీకి నా శక్తి వంచనకి మించి పనిచేస్తా ఉన్నాను. ఇంకా దీనికన్నా తండ్రిగా ఆయన ఏం కోరుకుంటారు అవన్నీ కూడా ఆయనకి జరుగుతూ ఉన్నాయి. సామాజిక పరంగా బీసీ కులాల్లో ఒక గౌరవపరంగా ఉన్నారు, కష్టపడుతున్నారు. వయసుకు మించి ఈ రోజున బీసీ కులాల్లో జరుగుతున్న అసమానతల కోసం ఇంకా కృషి చేస్తా ఉన్నారు, శ్రమిస్తా ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఇంకా ఏ న్యాయం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నారు. మరి ఆలోచనలు ఉన్నప్పుడు తప్పకుండా ఆయన గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయనకి, రాజుగారికి మనం అందరం కూడా అభినందన తెలియజేయడంతో పాటు వారి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో ఎంత సంపాదించామో ఏంటో కాదు, మరలా చెప్తా ఉన్నా, నీ జీవితంలో ఏముంటుందో ఏముండకపోవచ్చు అన్నది కోవిడ్ మీకు సాక్ష్యం. కోవిడ్ లో వందల వేల కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయారు. కానీ 10 మంది స్నేహితులు ఉన్నవారు కోవిడ్ లో బతికేటన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సంఘర్షించుకోవాలి. వ్యక్తుల మధ్య విభేదాలు సంఘర్షణకు దారి చేస్తే ఐక్యత అనేది సమాజానికి మేలు చేస్తుందని నేనైతే భావిస్తాను. ఈ సందర్భంగా మీ అందరిని ఒకటే మనం చేస్తా ఉన్నాం.
దేనికోసమైతే ఈ సమీకరణ కానీ లేదైతే దేనికోసమైతే మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామో దాని లక్ష్యం ఒకటే, సమానత్వం, ఐక్యత. ఈ రెండింటి కోసమే ఈ సమావేశాన్ని పెట్టారని భావిస్తూ ఈరోజు సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో జేబీ రాజు గారికి, ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు అంబేద్కర్ గారికి దండేస్తాను, ఏదైతే ఏప్రిల్ 14న ఆయనకి ఏదో అన్నదానం చేస్తానో అంబేద్కరిస్టుగా చాలామంది చెప్పుకుంటారు. కానీ తన జీవితాన్ని పూర్తిగా అంబేద్కర్ కోసం ఖర్చు పెట్టి సమీకరించడం, బోధించడం, పోరాటం ఇవన్నీ నేర్పినటువంటి వ్యక్తిగా, నేర్చిన వ్యక్తిగా, అంబేద్కర్ గారి గురించి ఆపాద మస్తకం కూలంకషంగా తెలిసిన వ్యక్తిగా, ఒక రీసెర్చ్ స్కాలర్గా జేబీ రాజు గారు అంబేద్కర్ ఏదైతే అవార్డుకి అర్హులని నేను భావిస్తున్నామో, నాకు పులే అవార్డుని ఇవ్వాలని నిర్ణయించుకున్నామని నాకు సానుభావి రామారావు ఇంకా తల్లిదండ్రులు అందరూ వచ్చి చెప్తుంటే ఎందుకు ఈ అవార్డు నాకు అవసరం లేదని చెప్పాను. అది కాదు సార్, మీరు దానికి అర్హుడు అని చెప్పి మా మాట కాదొద్దని చెప్పి రిక్వెస్ట్ చేశాను. దానికి నేను అంగీకరించాను. అయితే నేను చెప్పేది ఏంటంటే మనకి పులే, అంబేద్కర్ వీళ్ళ ఆశయాల్ని మనం ఎప్పుడు కూడా అమలు జరిపే విధానంలో, ఆచరించే విధానంలో ఉండాలని నేను కోరుకుంటాను. మన అంబేద్కర్ గారు గురించి అలాగే ఈయన మన ఎస్సీ గారు చెప్పారు చాలా బాగా. ఆయనంతా అసమానతను తొలగించాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరూ చదువుకోవాలనే భావం పులేలోనూ ఉన్నాయి, అటు అంబేద్కర్లోనూ ఉన్నాయి. ఇద్దరికి కూడా భావాలు అన్నీ ఒకటే. కాబట్టి వారిద్దరిని అనుసరించి మనం ముందుకు వెళ్ళాలనేది నా ఆలోచన. నాకు బీసీ కులంలో పుట్టడం, కొంతమంది బీసీలంటే ఏదో అనుకుంటారు, నాకు చాలా గర్వకారణంగా బీసీలంటే వెనకబడిన వాళ్ళు కాదు, వెన్ను దండుగా నిలబడిన వాళ్ళని చాలా విషయాల్లో నిరూపించాం. అలాగే ఎస్సీలు కూడా అందరూ కూడా నా సహోదర సమానులే. నేను మీకు జోహార్లని అనిపించే శక్తి, అధికారము ఇచ్చినటువంటి మహనీయుడు ఎవరు అంటే మహాత్మా ఫూలే అని చరిత్ర ప్రతి ఒక్కరు చదువుకోవాలని మనం చేస్తున్నాం. ముందెవరికి స్కూల్స్ లేవు ఆ రోజుల్లో, ఆయన చదువుకోవడానికే స్కూల్లోకి రానివ్వలేదు. బ్రాహ్మణులు పెట్టినటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో ఎంటర్ అవ్వడానికి బీసీ కులానికి చెందినటువంటి జ్యోతిబా ఫూలేకి అర్హత లేదన్నారు. అప్పటికే పూనాలో స్కాటిష్ మిషన్ స్కూల్ వాళ్ళు ఒక స్కూల్ పెట్టారు. అక్కడ సీట్ ఇవ్వకపోతే మేమిస్తాము ఫ్రీ ఎడ్యుకేషన్ అని స్కాటిష్ మిషన్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. కాబట్టి ఆయన మెట్రికులేషన్ పాస్ అయిన అనేక గ్రంథాలను స్టడీ చేశారు. రైట్స్ ఆఫ్ మ్యాన్ అని థామస్ పెయిన్ ఒక ఆయన రాశాడు, ఒక మహారచయిత ఆయన. అనేక కార్యక్రమాలని నేను ప్రత్యక్షంగా చూశాను. వారు నిరంతరం కూడా ఏ రకమైనటువంటి పదవీకాంక్ష లేకుండా, అన్నిటికంటే మించి స్వలాభాపేక్ష లేకుండా ఈ వర్గాల వారి కోసం వారు చేసిన కృషిని మరొకమారు ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది కనుక ప్రముఖంగా ఈ విషయం చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలుసు, భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబడడానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుడు అనేటువంటి మాట ఎటువంటి అనుమానం లేదు. ఒక అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకు అందించి ప్రపంచంలోనే చాలా గొప్పదైనటువంటి రాజ్యాంగంగా, ముఖ్యంగా మానవ హక్కులు, దళిత వర్గాల హక్కులు, మహిళల హక్కులు, వీటి గురించి జ్యోతిబా ఫూలే గారి దగ్గర నుంచి పుడికి పుచ్చుకున్నటువంటి సిద్ధాంత పరంపర ఏదైతే ఉందో దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి తద్వారా
ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ఉన్నతమైన స్థానం తీసుకొచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాశయుని ఈ సందర్భంగా మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, అదేవిధంగా వెనకబడిన వర్గాల వారి కోసం, మహిళల చదువు కోసం, మహిళా అభ్యున్నతి కోసం ఆ రోజు శాంత స్వభావాలతో ఉన్నటువంటి సమాజంలో తనదైన శైలిలో పోరాటం చేసి ఇవాళ వెనకబడిన వర్గాల వారు కానీ, దళిత వర్గాల వారు కానీ గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ధైర్యంగా తలెత్తి నిలబడగలిగి చూస్తున్నారంటే దానికి కారణం జ్యోతిబా ఫూలే గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేయాలి. రాజ్యాంగ రచన ద్వారా ఈ దేశానికి దశా దిశ చూపించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని బత్తిన సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు కొనియాడారు. సింహాచల్ నగర్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ముఖ్య అతిథులుగా బర్రె కొండబాబు, ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ పూర్వ మేనేజర్ డిఎంఆర్ శేఖర్, విజయపాల్ హాజరయ్యారు. వారంతా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బర్రె కొండబాబు మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడానికి ఈ ఆటో డ్రైవర్లు, ఓనర్లు, ప్రతినిధులు తమ ఆటో స్టాండ్కు అంబేద్కర్ ఆటో స్టాండ్ అని నామకరణం చేసుకున్నారని, వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తున్న ఆటో స్టాండ్ నాయకులను కొండబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటో స్టాండ్ నాయకులు తిరగటి దండుబాబు, దొంతుమల నాగరాజు, గుల్లా విజయ్, పీతాని దొరబాబు, చిట్టుమురి నరసింహమూర్తి, వాతాడరాజు, శివకోటి సూరిబాబు, వారా రవి, సంగీత, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు వేడుకలు అంబేద్కర్ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో సింహాచల్ నగర్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఆటో స్టాండ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఒక ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో వాళ్ళ ఆశయాల సిద్ధాంతాలు పాటించే విధంగా స్టాండ్ కూడా పేరు పెట్టుకొని ఈ స్టాండ్ నడుపుతూ ఉన్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి దశా దిశ తీసుకొచ్చినటువంటి ఆయన ప్రపంచ మేధావి. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఇక్కడ ఈ స్టాండ్ రోడ్లు కూడా ముందుకు వచ్చారని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు ఉన్నారు. ఆ పేద ప్రజలందరి గురించి అనేకమైన పోరాటాలకి ఈ స్టాండ్ సహకరిస్తూ ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ రోజున మరి విజయపాల్ గారు, అలాగే డిఎంఆర్ శేఖర్ గారు ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క స్టాండ్ను సందర్శించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక విగ్రహానికి పూలమాల వేసేటటువంటి విధంగా మరి ఇప్పుడు ఈవేళ కార్యక్రమం నడిచింది. ఈ స్టాండ్ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పేసి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రవీణ్ పగడాలాది రోడ్డు ప్రమాదం అనడానికి నమ్మడానికి లేదని మొదటి నుండి నేను చెబుతున్నా. మాజీ ఎంపీ హర్ష కుమార్. క్రెడై రాజమహేంద్రవరం చాప్టర్ నూతన కార్యవర్గ ప్రతిష్టాపనోత్సవం. ఏపీ క్రెడై చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్కి అభినందన సత్కారం. ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, క్రెడై రాష్ట్ర నాయకులు హాజరు. ప్రపంచ వేడుకగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. మాల మహానాడు జాతీయ కార్యదర్శి తుమ్మల తాతారావు ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. ఎంబీబీఎస్లో ఉచిత సీటు సాధించిన దళిత యువతి పోతుల చిట్టి శ్రీకి రూరల్ ఎమ్మెల్యే చేతుల మీదుగా సత్కారం. పేద మహిళలకు చీరలు పంపిణీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.